తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గత కొంతకాలం క్రితం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా అయితే తాత్సారం చేసిరో ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ కొడుకు హైదరాబాద్ మహానగరంలో కారు యాక్సిడెంట్ చేసి ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా ఈయన చంపేటువంటి ప్రయత్నం చేసిండు. ఇక అమ్మాయి చచ్చిపోయిందంటే చంపినట్టే కదా. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉండు. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక యాక్సిడెంట్ జరిగి ఒక అమ్మాయి చచ్చిపోతే ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనకి ఏ విధంగా స్టేషన్ పిలుస్తారు? దీని గురించి నిన్న ఆ అధికారిగా ఉన్నటువంటి మా డీసీపీగా ఉన్నటువంటి వ్యక్తి రితిరాజ్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఈ కేసుకు సంబంధించిన విషయంలో చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అన్నమాట. ఏ వార్తలు అవాస్తవం? ఈరోజు తెలుగు స్క్రైబ్లో వచ్చిన ఒక వార్త చూసాను. బడాబాబులకే రేవంత్ అండ, కాంగ్రెస్ రాజ్యంలో సామాన్యుల కేసులకు జైలు, పెద్దల పోక్సో క్రిమినల్ కేసులకు నోటీసులు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న ఎన్డీఏ ఎంపీల కుమారులను కాపాడుతున్నటువంటి రేవంత్ ప్రభుత్వం మొన్న బండి సంజయ్ కొడుకు భగీరథ్, నేడు జనసేన ఎంపీ లింగంనేని కొడుకు సంజుష్ ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ మోడల్ కారుతో అతి వేగంగా వచ్చి యువతిని గుద్ది చంపిన సంజుష్ ఇనార్బిట్ మాల్ లైఫ్ స్టైల్ షాప్లో పనిచేస్తున్న భారతి ముఖి అనేటువంటి యువతి అక్కడికక్కడే మృతి. ఒక ప్రాణం పోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి వదిలేసినటువంటి పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని లింగంనేని సంజోష్ ప్రమాదం జరిగిన రోజున ఎంపీ పేరు బయటకు రాకుండా ఇంటి పేరును దాచినటువంటి పోలీసులు ఇప్పటికే సంజోష్ యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్ని బయటకు రాకుండా ఆపుతున్న ప్రభుత్వం లింగంనేని రమేష్ కొడుకు ఫోటోలు బయటపడడంతో 4 రోజుల తర్వాత తీరిగ్గా కేసు నమోదు. కేంద్ర మంత్రి కొడుకు భగీరథ్ ఫోక్సో కేసులను 9 రోజులు అరెస్ట్ చేయకుండా నోటీసులతో కాలయాపన. ఆడబిడ్డలకు అన్యాయం జరిగిన ప్రమాదంలో ఆడబిడ్డ ప్రాణాలు పోయిన ఇందిరమ్మ రాజ్యంలో ఇంతేనా అని చెప్పేసి మనం ఒక వార్త వస్తున్నాం. అయితే దీనికి ఈ ఆఫీసర్గా ఉన్నటువంటి రితిరాజ్ గారు ఏమంటున్నారంటే మాదాపూర్లో రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తు కొనసాగుతుంది, నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు. డీసీపీ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై వస్తున్నటువంటి ఆరోపణలను కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఖండించారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా సెక్షన్ 35 BNSS కింద నోటీసు జారీ చేయడం చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 16న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మద్యం మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా ఫలితాలు నెగిటివ్గా వచ్చాయన్నారు. డ్రైవర్ రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించామని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీకి పంపించామని ఆ నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలో అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించినప్పుడు నిందితుడిని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపించలేదన్నారు. దర్యాప్తునకు సహకరించాలని, అవసరమైనప్పుడు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని, నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు అనిపిసి చూస్తున్నాం. రితిరాజ్ గారు మేమేమంటున్నామంటే ఈరోజు బీజేపీ ఎంపీ లింగంనేని కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏ విధంగా అయితే నోటీసులు ఇచ్చి పంపించిరో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మీ కూకట్పల్లి పరిధిలో జరిగినటువంటి యాక్సిడెంట్లలో ఎవరైనా చచ్చిపోతే ఈ విధంగానే చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో ఆ పోలీసుల తీరెట్లా ఉన్నదంటే బండి మీద వ్యవసాయ కూలీ పనులకు వెళ్ళి వస్తున్నటువంటి భార్యాభర్తల్ని పట్టుకొని మీరు ఏందంతా చేస్తున్నారా అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో లాఠీ చార్జ్ చేసినటువంటి తీరు మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తలు ఇద్దరు రాత్రిపూట పొలం పనుల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే అరెస్ట్ చేసినటువంటి పోలీసుల తీరు మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో మరియమ్మ దగ్గరను మొదలుకుంటే కర్లరాయేష్ వరకు లాకప్ డెత్ జరిగితే సీసీ కెమెరాలు పనిచేస్తలేవు అన్నటువంటి వార్తలు మనం చూసినాం. మరి పేదోనికి సంబంధించిన విషయంలో మీ సీసీ కెమెరాలు పనిచేయాయి, పేదోనికి సంబంధించిన విషయంలో మీ చట్టాలు పనిచేయాయి,
పేదోనికి సంబంధించినటువంటి విషయంలో మీరు మాట్లాడేటువంటి తీరు కూడా ఈ విధంగా ఉండదు. ఈరోజు మీరు ఏమంటున్నారు, చాలా క్లియర్గా చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు. నేనేమంటున్నా అంటే చట్టం బలిసినోనికి ఒక విధంగా పేదోనికి ఒక విధంగా ఉంటుందా? ఇదే యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ కొడుకు కాకుండా ఏ సాధారణ కార్యకర్తనో లేదంటే ఏదో ఒక క్యాబ్ డ్రైవర్ ఉండేది ఉంటే మీ చట్టం వానికి కూడా ఇట్లనే పనిచేస్తుందా అని అడుగుతున్నా. క్యాబ్ డ్రైవర్లకు ఈరోజు మీ జనసేన ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో ఉన్నటువంటి ఎంపీ కొడుక్కి ఒక క్యాబ్ డ్రైవర్కి చట్టం ఇదే విధంగా పనిచేస్తుందా అని అడుగుతున్నాం. మీ కూకట్పల్లి పరిధిలో ఎన్నో కేసులలో వాళ్ళకు సంబంధం లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి టార్చర్ పెట్టినటువంటి మీరు ఈరోజు ఒక ఎంపీ కొడుకును తప్పించడం కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారో అని అడుగుతున్నాం. సమాధానం చెప్పాలి కదా. లింగమనేని రమేష్ కొడుకు అయితే ఈరోజు మీ చట్టాలు బెయిలిచ్చి స్టేషన్ బెయిలిచ్చి పంపించమని చెప్పినాయా? రేపటి నుండి ఇదే రితిరాజు గారు ఎవరైతే ఉన్నారో ఈ రితిరాజు గారు రేపటి నుండి జరగబోయేటువంటి అన్ని యాక్సిడెంట్ కేసులలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అన్ని యాక్సిడెంట్ కేసులలో ఈ విధంగానే బెయిల్ ఇచ్చి విచారణ అనంతరమే అరెస్ట్ చేస్తారా? స్పాట్ డెడ్. అసలు ముందు 4 రోజుల పాటు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? ఆ సీసీ కెమెరాల రికార్డింగ్లు ఎందుకు తీయలేదు? ఆ 4 రోజుల్లోనే ఎందుకు విచారణ చేయలేదు? ఆ 4 రోజుల్లోపే ఎందుకు కారును సీజ్ చేయలేకపోయారు? ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత డ్రైవర్ అని రాస్తారా? ఎవరు డ్రైవరు? డ్రైవర్ పేరు రాయరా? ఇక ఒక పత్రికలో అయితే వార్త వచ్చింది, ఏమని, మద్యం తాగిన రోడ్డు అని వచ్చింది. రోడ్డు మద్యం తాగుడింది నాకు అర్థం కాదు. మద్యం మత్తులో రోడ్డే ప్రమాదం చేసిందా? పేరు రాయవా? ఎవడు చేసిండో వాని పేరు రాయకుండా ఉండేందుకు మీకు ఎంత ముడుతుంది? ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలలో, షాపింగ్ మాల్లలో పని చేసుకొని బతకడం కూలీ పని చేసుకున్నట్టే. అది ఆమె ఒక లైఫ్ స్టైల్ షాప్లో పని చేస్తుందంటే ఒక చిన్నపాటి కూలి పని చేసుకొని బతికేటువంటి వాళ్ళ బతుకులు గింతేనా? ఇక పేదవాడి బతుకు మీ బలిసినోళ్ళ కార్ల కింద పడి సావాల్సిందేనా? దీనికి ఇంకా మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము చట్ట ప్రకారంగానే పోతున్నాం, చట్టం ఎట్లా పోతుంది అని అడుగుతున్నాం. రితిరాజు గారు మీ హయాంలో జరిగినటువంటి యాక్సిడెంట్ కేసులలో ప్రతిదానికి బెయిలిచ్చి పంపించిరా అని అడుగుతున్నాం. ఇదే ఒక పేదరికంలో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవరు, ఇదే జనసేన సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కొడుకునో ఎంపీ కొడుకునో గుద్దితే, వాళ్ళ బిడ్డల్ని గుద్దితే వాళ్ళు అక్కడికక్కడికే చచ్చేది ఉంటే క్యాబ్ డ్రైవర్కు బెయిలిచ్చి పంపిస్తారా మీరు? ఏం తమాషాలు చేస్తున్నారా తెలంగాణలో? మేము మాట్లాడితేనేమో మీ మనోభావాలు దెబ్బతింటాయి, మాట్లాడితేనేమో చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కేసులు పెడతారు. మేము మాట్లాడితేనేమో మా మీద అవసరమైతే వర్గాలకు, కులాలకు, ప్రాంతీయ భేదాలు సృష్టిస్తున్నారని చెప్పేసి మా మీద మీరు కేసులు పెడతారు. మీరు చేసేది ఏమో ఈ విధంగా ఉంటాయా? ఇప్పుడు ఆ లింగమనేని రమేష్ కొడుకే ఏదో ఒక కారు కింద పడి చచ్చిపోతే మీ కేసు ఈ విధంగానే ఉంటుందా? మీ విచారణ ఈ విధంగానే ఉంటుందా? మీ అత్యుత్సాహం ఈ విధంగానే ఉంటుందా? ఏం తమాషాలా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక హైదరాబాద్ మహానగరంలో అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెంది అని చెప్పుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరు అభివృద్ధి చేసిరని చెప్పుకుంటారు? మళ్ళీ మొత్తం హైటెక్ సిటీ నేనే కట్టినా అని చెప్పుకుంటాడుగా చంద్రబాబు. మరి అదే చంద్రబాబు కూటమికి సంబంధించినటువంటి ఒక ఎంపీ కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక అమ్మాయిని చంపితే హత్యానేరం ఉండదు, ఇంకా దానికి స్టేషన్ బెయిల్ ఇస్తారు, దానికి సంబంధించిన విషయంలో ఇంకా ఎంక్వైరీ జరుగుతుందంటారు. మీరు కారు సీజ్ చేసాడు, వానికి ఎందుకు కారు? వాడు ఇంకో కారు కొంటాడు రేపు పొద్దున్నే ఇంకో కారు కొంటాడు. అవసరమైతే వాళ్ళ నాన్న ఎంపీ స్టిక్కర్ ఉన్నటువంటి కారు వేసుకొని తిరుగుతాడు. ఈరోజు హైదరాబాద్ మహానగరంలోనే ఈ విధంగా జరిగితే వీళ్ళు హైదరాబాద్కు వచ్చిపోతా ఉంటే మధ్యలో ఎంతమందిని చంపేదంటే ఎన్ని కేసులు ఇట్లా క్లోజ్ చేస్తున్నారు? దయచేసి తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా,
చట్టం పేదోనికి ఒక రకంగా పెద్దోనికి ఒక రకంగా పనిచేస్తున్నప్పుడు మీరు న్యాయం కోసం రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్లో పనిచేస్తున్న వాళ్ళకు, అలాగే మాదాపూర్లో వివిధ షాపులలో, ఆ ఇన్నార్పేట్ మాల్ దగ్గర పనిచేస్తున్న అన్ని షాపుల్లో పనిచేస్తున్నటువంటి నా అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు దండం పెట్టి చెప్పేది ఏంటి అని అంటే, ఇట్లాంటి జరిగినప్పుడు మీరు ఏ కేసు అయితే భయపడకుండా రోడ్డు మీదకి వచ్చి ఆ బిడ్డలకు న్యాయం జరగడం కోసం పోరాటం చేయండి. ఈరోజు ఆ బిడ్డను చంపినటువంటి వాళ్ళే రేపు పొద్దుగాల మిమ్మల్ని చంపుతారు. ఎవడు గొంతెత్తకపోతే తప్పకుండా రేపు పొద్దుగాల మన ప్రాణాలు పోలీసులే దగ్గరుండి బెయిలిప్పించి మరీ మన ప్రాణాలు తీసిన వాళ్ళని కాపాడేయడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది, గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఎంపీల కొడుకులు చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా అందరం కలబడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నా.